ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 7 మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వాటిలో AK-47లు కూడా ఉన్నాయి. అడవిలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు కూడా ధృవీకరించారు. మరికొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. దంతెవాడ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. AK-47లు కూడా దొరకడంతో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న అనుమానాలతో అక్కడ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రస్తుతం దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు ఎదురు కాల్పుల్లో 7 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఏదైతే ఆపరేషన్ అబుజ్మెంట్ పేరుతోటి మొత్తంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆపరేషన్ అబుజ్మెంట్ పేరుతోటి మొత్తంగా ఛత్తీస్గఢ్ మొత్తాన్ని కూడా మావోయిస్టు నేర్పారేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న గ్రూప్స్ ఉన్న అన్నిటి కూడా మొత్తంగా క్లీన్ చేసే పనిలో మొదలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున ఒక కూపింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అన్ని దళాలను అంటే ఎక్కడెక్కడ ఉన్న చిన్న చిన్న గ్రూప్స్ మొత్తం కూడా వేరిపోయారనే ప్లాన్ తోటి కూడా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే 2026 వరకు మొత్తంగా ఆపరేషన్ అబుజ్మెంట్ అంటే మావోయిస్టులు లేకుండా చేయాలి, మావోయిస్టులు చేరివేయాలనే ప్లాన్ తోటి కూడా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆపరేషన్ అబుజ్మెంట్ లో భాగంగా ఛత్తీస్గఢ్ మాడ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇప్పటికి 7 చనిపోయినట్టుగా మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారికంగా చెప్తున్నారు. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున AK-47 కూడా స్వాధీనపరచుకోవడంతో అందులో ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన వాళ్ళు అగ్రనేతలు ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదు. ప్రస్తుతానికి కూంబింగ్ ఆపరేషన్ తో పాటు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పులు పూర్తయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉంటే మళ్ళీ గాలిచ్చిన తర్వాత ఇక్కడ మృతదేహాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చూస్తున్న సమాచారం. ఇప్పటికైతే పేలుడు పదార్థాలు, పెద్ద ఎత్తున వెపన్స్ తో పాటు AK-47 తుపాకులు కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి అగ్రనేతలు ఎవరన్న విషయం కూడా అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున లాసెత్తుని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ లోని అబుజ్మెంట్ ఆపరేషన్ పేరుతో ఇప్పటివరకు జరిగిన 6 నెలల ఎన్కౌంటర్ లో దాదాపు 150 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే ఇంకా కొనసాగుతాయి ఈ ఎదురుకాల్పులు, ఈ కూంబింగ్ ఆపరేషన్లు. వీటిని ఆపే ప్రసక్తి లేదు. 2026 వరకు మావోయిస్టులు ఏరివేతే తమ లక్ష్యం అని చెప్పి కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెప్తున్నాయి. రమేష్, గతంలో అగ్రనేత రామకృష్ణ మృతి తర్వాత కొంతవరకు కూడా దంతెవాడంతా కూడా స్తబ్దుగా ఉంది. కానీ ఇప్పుడు అగ్రనేతలు ఉన్నట్టు ఈ ఎన్కౌంటర్ లో తెలుస్తుంది. AK-47లు కూడా దొరికాయని చెప్తున్నారు. ఏంటి, ఎవరు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికీ దానికి సంబంధించిన సమాచారం చెప్పట్లేదు. అంటే గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత వాళ్ళని గుర్తించాలనే కొంత ప్రక్రియ ఉంటుంది, కొంత సమయం పడుతుంది. కాబట్టి అందుకు కొంత ఆలస్యమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు, ఎదురుకాల్పులు ఇంకా పూర్తి కాలేదు. ఆపరేషన్ కొనసాగుతుంది, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మృతదేహాలు రికవర్ చేసుకున్న తర్వాత మృతదేహాలు గుర్తించే ప్రక్రియ మొదలవుతుంది. అప్పుడే పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అంటే పోలీసులకు ముందస్తు సమాచారం ఏమైనా ఉందా? అంటే అసలు వీళ్ళంతా కూడా ఏ దళానికి చెందిన వాళ్ళు అన్నది ఏమైనా ప్రైమరీగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? అలాంటి సమాచారం లేదు. ఎందుకంటే ఆపరేషన్ అబుజ్మెంట్ తోటి కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యం మొత్తం కూడా ఏరివేస్తున్నారు. దీంట్లో భాగంగా అటు మావోయిస్టు నేరివేస్తున్న సమాచారం వరకు మావోయిస్టు కూడా చిన్న చిన్న గ్రూప్ గా విడిపోయి, అంటే చిన్న చిన్న గ్రూప్స్ గా విడిపోయి వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్లిపోతున్న సమయంలోనే, ఎక్కడికక్కడ వాళ్ళు చిన్న చిన్న మీటింగ్ పెట్టుకున్న సమయంలోనే వస్తున్న సమాచారం కావచ్చు, లేకుంటే వెళ్తున్న సమయంలో ఎదురుకాల్పు కావచ్చు, పక్కా సమాచారం మేరకైతే చేయట్లేదని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మేము కూంబింగ్ ఆపరేషన్ వెళ్లిన సమయంలో తమకు తారసపడితేనే ఎదురుకాల్పులు జరుగుతున్నాయని చెప్పి కూడా అధికారులు మాత్రం గంటపదంగా చెప్తున్నారు. అయితే టార్గెటెడ్ గా చేయట్లేదు, ఏరివేసే పని మాత్రం కొనసాగుతుంది. దీంట్లో భాగంగానే ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న గత కొంతకాలంగా కూడా దంతెవాడ జిల్లా కొంత స్తబ్దుగా ఉంది. అయినప్పటికీ కూడా మాడ్ అటవీ ప్రాంతంలో ఇటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ అబుజ్గఢ్ అన్న
పేరుతో 2024లో పూర్తిగా నక్సల్స్ ను ఏరివేత కార్యక్రమంలో భాగంగానే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు కొంతవరకు కూడా మావోయిస్టులు అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నట్టుగా ముందస్తు సమాచారాన్ని ఉండుంటుంది. ఎందుకోసమంటే ఎదురుకాల్పులు జరుగుతున్నాయి అంటే మనం చూడొచ్చు పోలీసులకు మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్ లో ఎదురుకాల్పులు జరుగుతున్న దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు కూడా 7 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది.